హాయ్ హలో ఈరోజైతే మాకు 2 days హాలిడేస్ వచ్చినాయి స్కూల్కి. ఎందుకంటే సెకండ్ సాటర్డే అలాగే సండే కదా. డైలీ స్కూల్కి వెళ్ళి బోర్ కొట్టేస్తుంది. చెప్పాలంటే బోర్ అని కాదులే, కొద్దిగా రెస్ట్ ఏదైనా కావాలని అనిపిస్తుంది. మరి నేను స్కూల్లో టీచర్గా జాయిన్ అయిన తర్వాత పిల్లల కంటే దారుణంగా తయారయ్యాను. ఏంటంటే ఎప్పుడు హాలిడేస్ వస్తాయా అని చెప్పి నిజంగా క్యాలెండర్ చూసుకుంటూ ఉంటున్నాను. అంత హాలిడేస్కి అడిక్ట్ అయిపోయాను అనమాట. ఇప్పుడైతే ఈరోజు సెకండ్ సాటర్డే వచ్చింది కదా, ఇంకా మంచిగా పిల్లలతో ఇంకా ఇంట్లో హ్యాపీగా ఎంజాయ్ చేయాలనుకున్నాము. ఈరోజు క్లైమేట్ అయితే చాలా చాలా బాగుంది, చాలా కూల్గా ఉంది. చుట్టూ ఎలా ఉందంటే ఒక మంచులాగా అనిపించింది. సో ఇంకా నేను అయితే పిల్లల్ని తీసుకుని డాబా పైకి వచ్చేసాము. మార్నింగ్ అయితే నేను కంపల్సరీగా హాట్ వాటర్ అయితే తీసుకుంటాను. నా డే అయితే హాట్ వాటర్తో స్టార్ట్ అవుతుంది. సో హాట్ వాటర్ అవన్నీ తీసుకుని వచ్చేసాను. పిల్లలు రోజు తాగకపోయినా అప్పుడప్పుడైనా వాళ్ళకి ఖచ్చితంగా హాట్ వాటర్ అయితే ఇస్తాను. సో వాళ్ళు కూడా తాగుతున్నారనమాట. ఇంకా ఈరోజు అయితే బ్రేక్ఫాస్ట్ ఏమీ లేదు, ఫ్రూట్స్ ఉన్నాయి. సో వాటితో అడ్జస్ట్ అయిపోదామని చెప్పేసి ఇంకా హాట్ వాటరు అలాగే ఫ్రూట్స్ కూడా తీసుకుని డాబా పైకి వచ్చేసాము. అంతకుముందు ఇంటికాడ ఉండి ఎక్కడికైనా సరే బయటికి వెళ్ళాలని చెప్పి చాలా అనిపించేది. ఇప్పుడు ఇంకా స్కూల్లో టీచర్గా జాయిన్ అయిన తర్వాత నుంచి ఒక్క డే హాలిడే వచ్చినా సరే నాకు ఇంట్లోంచి ఎక్కడికి వెళ్ళబుద్ధి కావట్లేదు. పనంతా చేసుకుని అలాగా రిలాక్స్ అవ్వాలనిపిస్తుంది. ఇంతవరకు అయితే అసలుకి చాలా చాలా బయటికి వెళ్ళాలనిపించేది. ఇక్కడ చూసారా, మా ఇంటి పక్కన ఇక్కడ బెండకాయ చేలు వేశారనమాట. చాలా బాగుంది గ్రీనరీగా. వీక్లీ వన్స్ అలా వచ్చేసి వాళ్ళు ఫ్రెష్గా బెండకాయలు అయితే కోస్తున్నారనమాట. ఇంకా పైన డాబా పైకి వచ్చాం కదా, మొత్తం చుట్టూరు కూడా డాబాలు ఇంకా మాకు కన్స్ట్రక్షన్స్ అవుతూ ఉన్నాయి. కొంతమంది అయితే వచ్చేసారనమాట. ఎప్పటి నుంచో కళ అలా డాబా మీదకి వచ్చి సొంత ఇల్లు కట్టుకుని డాబా మీద అలా ఉండాలి అని చెప్పేసి ఇంకా మేమైతే ఒక 3-4 years బ్యాక్ అయితే ఓన్గా ఇల్లు కట్టుకున్నాం కదా. ఇంకా కిందకైతే వచ్చేసేసాను. పిల్లలకి టీవీలో కార్డు కూడా లేదు. సో కాసేపు ఏమైనా చూసుకుంటారా బొమ్మలు అని చెప్పి ఫోన్ ఇచ్చాను వాళ్ళకి. ఇంకా నేనైతే వంట స్టార్ట్ చేయాలి కదా. పిల్లలు కూడా ఫ్రూట్సే తిన్నారు కదా, ఇంకా టిఫిన్ ఏం చేయలేదు కదా. సో వాళ్ళ కోసం నేనైతే ఎర్లీగా స్టార్ట్ చేస్తున్నాను. ఎందుకో తెలియదు, ఇంటికాడ ఉంటే చాలా లేజీగా అనిపిస్తుంది. ఇంకా నేనైతే వీడియో షూట్ చేయలేదు. ఇంకా ఇంటి పని మొత్తం కూడా నేను ఆల్రెడీ చేసేసుకున్నాను అనమాట. అదేంటో కానీ ఈరోజు హాలిడే కదా, నేను చాలా లేట్గా లెగుద్దాం అనుకున్నా. కానీ ఏం చేస్తాను, డైలీ 5:30కి 6కి అలా లెగడం అలవాటు అయిపోయింది కదా. అలారము మన మైండ్ అలారం లేకపోయినా సరే 6 అయిపోయిందని చెప్పేసి నన్ను మార్నింగే లేపేసింది. ఈరోజు హాలిడే కదా, నేను 8 వరకు అసలు లేకూడదు అనుకున్నా. కానీ నేను 5:30కి ఈరోజు లేసాను. రోజు కంటే ఎర్లీగా ఈరోజే లేసాను, తప్పదు ఇంకా. సో పిల్లలకైతే వంట చేస్తున్నాను. ఇక్కడ ఆనియన్స్ కట్ చేశాను. ఫుల్ వాటర్ వచ్చేస్తుంది నా కళ్ళల్లోంచి. ఇంకా మా పిల్లలకైతే ఎగ్ చాలా ఇష్టం. సో వాళ్ళ కోసం అయితే నేను ఎగ్ కర్రీ అయితే వండుతున్నాను అనమాట. ఇంకా అందరం కూర్చుని లంచ్ అయితే చేయాలి. మా పిల్లలకి ఎగ్ అన్న డ్రమ్ స్టిక్స్ అన్న చాలా ఇష్టం. సో వాళ్ళ కోసం నేను ఈరోజు టమాటా, కోడిగుడ్డు అలాగే ములక్కాయ కలిపి కర్రీ అయితే వండుతున్నాను. మా చిన్ని అయితే ట్యూషన్కి వెళ్ళింది. ట్యూషన్ అయితే అయిపోయిందంట. సో నా దగ్గరికి అయితే వచ్చిందనమాట. నేను వీడియో షూట్ చేస్తున్నాను కదా, వెనకాల నుంచి సైలెంట్గా వస్తుంది. ట్యూషన్ అయిపోయిందా అంటే ఇంకా అయిపోయింది అని చెప్తుంది. ఇంకా నేనైతే ఇక్కడ ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నాను. కర్రీ అయితే ఇంకా ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. పొగలు చూడండి వేడివేడిగా ఎలా వస్తున్నాయో. పిల్లలకి ఎగ్ అంటే ఇష్టం అని చెప్పాను కదా. సో నేనైతే వాళ్ళకి ఎగ్స్ అయితే బాయిల్ చేసేసాను. ఇంకా కర్రీలో కలిపేయడమే అనమాట. కర్రీ అయితే పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. ఇంకా టేస్ట్ అయితే చూస్తున్నాను, చాలా బాగుంది. ఈరోజు మా పిల్లలు ఇంకా ఎగ్ కదా ఫుల్గా లంచ్ అయితే కంప్లీట్ చేస్తారు. ఇంకా బయట అయితే చాలా కూల్గా ఉందని చెప్పాను కదా. ఇంకా రెయిన్ అయితే స్టార్ట్ అయింది, చాలా చల్లగా ఉంది. సో ఇంకా మా గోడ మీద అలా ఉండి నేచర్ని ఎంజాయ్ చేస్తున్నాను. ఇంకా ఆఫ్టర్నూన్ అయితే ఫుల్గా రెయిన్ వస్తుంది. ఇంకా మా అక్క ఫోన్ చేసి సెలవే కదా, ఈరోజన్నా మా ఇంటికి రావచ్చు కదా అని చెప్పి అడిగింది. సో అక్క వాళ్ళ ఇంటికి అయితే వచ్చానమాట. మేము వచ్చినప్పుడు అంత రెయిన్ లేదు, ఇక్కడికి రాగానే ఇంకా ఫుల్ రెయిన్ అనమాట. మా పిల్లలైతే ఇంకా వాన్లో దిగి ఆడుతున్నారనమాట. రెయిన్ అయితే బాగా పడుతుంది.
ఈ ఇయర్ అనుకుంటా మనకి కరెక్ట్గా వర్షాలు అనేవి పడుతున్నాయి. అంతకు ముందు అయితే అసలు ఇది వానాకాలమా ఎండాకాలమా అనిపించేది. ఇప్పుడు పర్లేదు. ఈ ఇల్లు అయితే మేము అంతకుముందు ఓన్ హౌస్ కట్టుకోకముందు ఉన్న రెంట్ ఇల్లు అనమాట. సో ఇక్కడ మేము రెంట్కి ఉన్నాము. ఇప్పుడు మేము ఖాళీ చేసేసిన తర్వాత ఇంకా అదే ఇంట్లో అక్క వాళ్ళు ఉంటున్నారనమాట. చూడండి పక్కనే అయితే పొలాలు ఉండేవి. ఇక్కడ మేము భలే ఎంజాయ్ చేస్తాము. ఇక్కడైతే ఇప్పుడు నాట్లు వేసేసారు కదా, ఇది ఖాళీగా ఉన్నంతసేపు కూడా ఇంకా అందరూ కూడా ఇక్కడ క్రికెట్ అనమాట బాగా ఆడతారు. ఇంకా చూడండి అమ్మ అయితే అలా రెస్ట్ తీసుకుంటుంది, ఇంకా మా అక్క అయితే పని చేసుకుంటుంది. మా పిల్లలు అయితే లోపల టీవీ చూస్తున్నారు. ఇంకా ఫుల్ రెయిన్ అయితే పడుతుంది. సో ఒకసారి అటువైపు పొలాల వైపు వెళ్దామా అని చెప్పి మా చిన్నీని అడుగుతున్నాను. వెళ్దాము అంటుంది. ఇప్పుడు మేమందరం కూడా ఆ పొలాల దగ్గరికి వెళ్తాను, చూపిస్తాను, ఆగండి. అవన్నీ చూసారా మక్క వాళ్ళు పెట్టుకున్న మొక్కలు అనమాట. అక్కడ వంకాయ చెట్లు, బీరకాయ, చిక్కుడుకాయ, కాకరకాయ అన్నీ పెట్టేశారనమాట. ఇవి ఇప్పుడిప్పుడే పెరుగుతున్నాయి. మా బావ మంచిగా కూరగాయలు అనేవి చక్కగా పెడతాడు. ఇక్కడ చూడండి మా చిన్ని వచ్చి ఇది కొరియన్ హార్ట్ సింబల్ అంట, హ్యాండ్స్ అయితే పెట్టి చూపిస్తుంది. ఇంకా ఈలోపు మావాడు వచ్చి కూడా చూడండి అక్క చిన్ని పెట్టింది కదా, ఇంకా నేను కూడా హార్ట్ సింబల్ పెడతానని చెప్పి పెడుతున్నాడు. ఇంకా చెప్పాను కదా పక్కన ఉన్న పొలాల వైపు వెళ్తామని. ఇంకా పొలాల దగ్గరికి అయితే వచ్చేసాము. ఇంకా రెయిన్ అయితే ఫుల్గా పెరుగుతుంది. ఇంకా గొడుగులు వేసుకుని మరి వచ్చామన్నమాట. ఆ గ్రీనరీ చూస్తేనే ఏదో మనసంతా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. చూడండి పక్కనే పొలాలు ఎంత బాగుందో. మీకు ఎలా అనిపించిందో చెప్పండి. ఇక్కడ వ్యూ అనేది చాలా బాగుంది కదా. ఇంకా మా చిన్నోడు నేను తడిసిపోతున్నాను మమ్మీ అంటున్నాడు. సో వాడికి కూడా ఇంకా నేను గొడిగిస్తాను ఆగరా అని చెప్పి దగ్గర తీసుకున్నాను. ఇంకా పొలాలు అవన్నీ చూడండి గ్రీనరీ ఎంత బాగుందో. కాసేపు ఇక్కడ అలా కూర్చుని సరదాగా ఇంకా మాటలు చెప్పుకుంటూ ఉన్నాము. ఇక్కడ మా అశ్వంత్ అయితే సబ్స్క్రైబర్స్ కోసం ఇదిగో ఫ్లవర్స్ అని చెప్పి ఇస్తున్నాడు. ఇంకా ఇక్కడైతే మా అక్క వాళ్ళు వాళ్ళ టీవీలో యూట్యూబ్ ఛానల్ నాది చూస్తున్నారు. నాకైతే భలే అనిపించింది. నెట్ కనెక్ట్ చేస్తారు కదా టీవీకి, సో అవి నా వీడియోలు పెట్టి చూస్తున్నారు. ఏదో అలా స్క్రీన్లో కనిపిస్తుంటే ఏదో తెలియని ఆనందం అనమాట. ఇంకా వరుసనే వీడియోలు అన్నీ కానీ యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలంటే ఎంత హార్డ్ వర్క్ చేయాలో కదా. ఎన్ని వీడియోస్ పెడితే ఒక్కొక్క వీడియో క్లిక్ అవుతూ ఉంటుంది. అంతకుముందు ఎప్పుడో ఒక వీడియో పెట్టాను నేను, అది బాగా క్లిక్ అయింది. ఇప్పుడు మళ్ళీ ఒక వీడియో బాగా క్లిక్ అయినట్టుంది. అది కూడా ఆ వీడియో చాలా ఫాస్ట్గా వెళ్తుంది, వ్యూస్ కూడా బాగా వచ్చినాయి. ఇంకా ఈలోపు అయితే మా హస్బెండ్ ఈవినింగ్ ఆల్రెడీ ఇప్పుడే 4 అయిపోయింది టైము. ఇంకా గ్రేప్ జ్యూస్ అయితే ఇంట్లో ఉన్నాయి. గ్రేప్స్ అన్నీ అక్క వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాను. జ్యూస్ ఏమన్నా చేసుకుని అందరం కలిసి తాగుదామని చెప్పేసి. సో ఇంకా గ్రేప్ జ్యూస్ అయితే మా హస్బెండ్ ప్రిపేర్ చేసేసాడు. నాకు జ్యూస్లు అంటే చాలా ఇష్టం అనమాట, ఫ్రూట్స్ అన్నా చాలా ఇష్టం. ఇంకా మంచిగా ఎంజాయ్ చేస్తూ గ్రేప్ జ్యూస్ అయితే తాగేసాము. ఇంకా నేనే కాదు ఇక్కడ మా అక్క వాళ్ళు, మా చిన్ని, మా పిల్లలు అందరూ తాగుతున్నారు కదా. ఇక్కడ చూడండి మా పండు, మా అక్క కూడా జ్యూస్ తాగుతున్నారు, చాలా బాగుందని చెప్తుంది. మా చిన్ని కూడా. మా చిన్నోడైతే మమ్మీ నన్ను అడగవేంటి, మా డాడీ చేసిన జ్యూస్ చాలా బాగుందని చెప్పి వాడు కూడా తాగుతున్నాడు. ఇక్కడ ఫ్యామిలీ అందరం కూడా ఇంకా జ్యూస్ తాగేసాం. ఇంకా రెయిన్ అయితే తగ్గింది. ఇంకా సో ఇంటికైతే బయలుదేరిపోయాము. ఇలా నా డే అయితే ఇలా అయిపోయింది. మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. డైలీ స్కూల్కి వెళ్ళడం, రావడం, ఉండడం. ఈరోజైతే ఇలా అక్క వాళ్ళ ఇంటికి వచ్చి కాసేపు టైం స్పెండ్ చేశాను. ఇంకా ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి. ఓకే బాయ్.